రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలు చేసి ప్రజల ప్రాణాలను బలిగొన్న ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెత్తనంశెట్టి గణబాబు జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గోపాలపట్నంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయం జరుగుతుందని వైఎస్ఆర్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాలు పెరిగి చాలా మంది ప్రజలు చనిపోవడం, అనారోగ్యం పాలవడం జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్యంలో కల్తీ జరగకుండా చాలా కఠిన చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడుండే వైసీపీ పార్టీ గతంలో ప్రభుత్వంలో ఉండి మద్యం విధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వమే నాసిరకం మద్యం చేసి అనేక మంది ప్రాణాలు పోయిన పరిస్థితి రాష్ట్రంలో మనందరం చూసాం. ఒకవైపు సొంత బ్రాండ్లు జే బ్రాండ్ అని అందరూ పిలుచుకునే విధంగా ప్రపంచంలో ఉండేటువంటి మల్టీనేషనల్ బ్రాండ్స్ ఏవి కూడా ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా క్వాలిటీలో ఉండేటువంటి మద్యం ఈ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురాకుండా సొంత బ్రాండ్ని చేస్తూ తయారు చేస్తూ నకిలీ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో గత పాలన ఉండి ఈరోజు వాటి గురించి గగ్గోలు పెడుతున్నటువంటి సంగతి. వాళ్ళ అవినీతి అక్రమాలు, వాళ్ళ పాపాలని ఎదుటి వారిపైన నెట్టడంలో ఈరోజు జగన్ అంటుకో వాళ్ళందరూ కూడా పిహెచ్డి తీసుకున్నట్టుగా కనబడతారు. పదమూడు రకాలుగా టెస్ట్ చేసేటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం. ఆ 13 టైప్స్లో టెస్ట్ చేస్తే దానికి ఏదైనా ఏ కోణంలోనైనా అది కల్తీగా నిర్ధారణ అయితే ఆ బ్రాండ్స్ని రాష్ట్రంలో బ్యాన్ చేసే విధానం తీసుకొని వచ్చాం. సో ఎట్టి పరిస్థితుల్లో కల్తీ మద్యం అనేటువంటిది రాష్ట్రంలో అసలు ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం లేకుండా, ఆ ఆస్కారం కూడా లేకుండా డిస్టిలరీల దగ్గర కానీ, డిపోల దగ్గర కానీ, మద్యం షాపుల దగ్గర కానీ, బార్లలో కానీ సడన్గా ఈ ఆకస్మిక తనిఖీలు లాంటివి ఎప్పటికప్పుడు చేయడం, ఆ శాంపిల్ని తీసుకొచ్చి టెస్ట్ చేసేటువంటి విధానానికి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మద్యం విషయంలో చాలా చాలా గట్టిగా ఉన్నారు. ఇందులో ఏ ఒక్కరికి కూడా, మా అందరికి కూడా, శాసనసభ్యులకు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పార్టీ శ్రేణులందరికీ కూడా ఇచ్చాం. ఆ బ్రాండ్లో కూడా ఏదైనా మరలా అక్కడ అమ్మేటువంటి వాళ్ళు, అది బార్లో కావచ్చు, వైన్ షాపుల్లో కావచ్చు, డిజిటల్ నుంచి కాకుండా ఏదైనా నేరుగా ఏదైనా కల్తీ మద్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కూడా క్యూఆర్ కోడ్ ఇచ్చి స్కాన్ చేసి ఆ మద్యం అమ్మకాలు అనేటువంటి నిర్వహించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయి, ఎప్పటికప్పుడు టెస్టులు జరుగుతాయి. సో ఇది అందరూ గమనించాలి. ఇది రాజకీయ ఉద్దేశంతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, దానికి తగ్గట్టుగా ఈరోజు ఆ ప్రచారం ఇలాంటి దేశాల్లో మీ సన్నిహితులు మద్యం వ్యాపారం చేస్తున్నమాట వాస్తవం కాదా? ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు ఈ తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి